చేస్తాను. నోట్ చేసుకున్నాను సార్. ఈ సెర్చ్ ఇంజిన్ ల్యాండ్‌లో ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ ఆర్టికల్స్ చూసుకుంటే గనక మీకు ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చినియి, ఏవి కొత్తగా వచ్చినియి అనేది కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకే. మీకు ఎస్ఈఓ గురించి, పెయిడ్ క్యాంపెయిన్స్ గురించి, ఏఐ ఎస్ఈఓ గురించి, ప్లస్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ గురించి కూడా తెలుసుకోవచ్చన్నమాట ఇక్కడ. వీళ్ళ గైడెన్స్ ఓకే. బావుంటుంది. ఇప్పుడేంటంటే, ఓకే మనం సార్. ఒక మేమేం చేస్తామంటే, ఒక ఎక్సెల్ షీట్ మేము చదువుకునే అంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేసామంటే, అన్నీ ఒకే రోజు కవర్ చేయడం కుదరదు కాబట్టి, ఒక ఎక్సెల్ షీట్‌లో యెస్. ఏవేవి ఇంపార్టెంటో అయి తీసుకునేవాళ్ళనమాట. ఇప్పుడు మీకు ఓకే. అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఒక్క ఆర్టికల్ మొత్తం అంతా చదవాలంటే గనక మీకు టైం పట్టుద్ది నార్మల్‌గా కాకుండా. సో, దీన్నే తీసుకొని యెస్ సార్. దీన్ని ఇక్కడ సోర్స్ కింద ఇచ్చామనుకున్నాను. ఇది మొత్తం యెస్ కంటెంట్ సార్. రీడ్ అవుతుంది ఇది. ఓకే. యాహ్! యెస్ సార్. ఇది ఎల్ఎల్ఎం నోట్‌బుక్ కదా? ఆ! అవును మ్యామ్. సో, యెస్ ఇదొక సార్. ఓకే. ఈజీగా మీకు క్వెషన్స్ అడగొచ్చు. లేదంటే గనక వాట్ ఈస్ ద మెయిన్ ఎగ్జాక్ట్‌గా ఆళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు యెస్ సార్. ఓకే. సమ్మరైజ్ చేసేయమని అడగొచ్చు. ఎలా కావాలంటే అలా అడగొచ్చు. నేను పర్ప్లెక్సిటీ ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట. యెస్ సార్. పర్ప్లెక్సిటీ పర్ప్లెక్సిటీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, యూఆర్ఎల్స్‌ని రీడ్ చేయగలదన్నమాట అది. ఓకే. యూఆర్ఎల్ ఏదైనా ఉంటే గనక దాన్నిస్తే గనక దాంట్లోంచి కంటెంట్ రీడ్ చేయగలుగుతుందది. సో, మనం చెక్ చేసుకోవచ్చు. మనం చెప్పేది ఒక 2, 3 ఆర్టికల్స్ మనం ఒకసారి ఇది చదివిన తర్వాత, మళ్ళీ యూఆర్ఎల్ ఓపెన్ చేసి చదవడానికి చూస్తే సేమ్ ఉందంటే గనక ఇంక మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదనమాట. డిపెండ్ అవ్వచ్చు దీన్ని. యెస్ ఓకేనా? సార్. సో, దీంట్లో ఓకే. ఇదొకటి నేను ఆహ్, పర్ప్లెక్సిటీ ఒకటి ఈ 2 యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇదివరకైతే గనక ఇలా ఓకే. ఇండివిడ్యుయల్‌గానే చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు షార్ట్ కట్ చేసుకోకపోతే గనక టైమ్ సేవ్ చేయడం కుదరదు. సో, ఇప్పుడు ఆహ్, యెస్ సార్. సో, ఎంత పొడుగు బ్లాగ్ అన్నా సరే కొన్నిసార్లు రిపీటెడ్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ జనరేషన్ ఉంది ఓకే. చూడండి. హిట్ బై రివ్యూ డిలే ఉంది. యెస్ సార్. ఓకే. ఇదొచ్చేకాడికి చిన్నగానే ఉంది కాబట్టి పర్లేదు. సపోజ్ ఇది 'నీల్ పటేల్' చూసారనుకోండి. యెస్ సార్. 'నీల్ పటేల్' వీళ్ళది ఒక్కొక్క బ్లాగ్ మీరు ఇక్కడ బ్లాగ్స్ ఉన్నాయి కదా! ఆ! యెస్ సార్. వీళ్ళు ఒక్కొక్క బ్లాగ్ వచ్చాడికి ఎంత నిమిషం పట్టుద్దో కూడా చెప్తారన్నమాట ఈళ్ళు. ఓకే. ఓకే. సో, ఈ ఇది కూడా నోట్ చేసుకున్నాం. 'నీల్ పటేల్' బ్లాగ్స్. కొంత ఏంటంటే ఈళ్ళు యెస్ సార్. ఆహ్, ఎగ్జాక్ట్‌గా ఈ రోజుది మాట్లాడుతున్నట్టు ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏ టాపిక్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆహ్, ఏదో ఒక టేక్ అవే ఉంటదన్నమాట మనకి. అంటే కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటో, రెండో దొరుకుతూ ఉంటాయి. అన్నీ కొత్తయి ఉంటాయని చెప్పను. కానీ 1 ఆర్ 2 మనకి ఎక్స్‌ట్రా అడిషనల్ ఓకే. పాయింట్స్ దొరుకుతాయన్నమాట. సో, ఇట్లాంటి వాటిల్ని మనం మీరు చూస్తే గనక ఇంతవరకు మనకి ఎక్కడో ఒకటి బోర్ కొట్టేస్తుందన్నమాట. సో ఓకే. అంతా చదివి చదివి ఇంగ ఒకే రకంగా ఉండడం వల్ల.
సో అట్లాంటప్పుడు మనం కొన్ని షార్ట్ కట్లు లేదంటే కనుక ఆస్క్ మీ టేక్ ఏ క్విజ్ ఫర్ మీ ఆన్ దిస్ పర్టికులర్ బ్లాగ్ అని చెప్పి ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఈ ఎల్ఎల్ఎంలో మీకు ఇక్కడ క్విజ్ ఉంటుంది. ఎస్ సార్. సో ఇదే టాపిక్ మీద క్విజ్ అడుగుతుంది అనమాట. సో మీకు తెలియని టాపిక్ ఓకే. ఏమన్నా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చదువుకోవడం అన్నమాట ఇది. ఓకే సార్. ఇది ఒకటి. ఇది వర్డ్ స్ట్రీమ్ అన్నమాట. ఇది నోట్ చేసుకోండి. ఓకే. wordstream.com. వీళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ గైడ్ మాట. అసలు వీళ్ళు రాసేదాన్ని సగం వరకు నా పీపీటీలన్నీ దీని మీద ఉంటాయి, వీళ్ళ కంటెంట్ నుంచే. ఓకే. సో అంత యాక్యురేట్గా ఉంటుంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చాయి. ఓకే. ప్లస్ వీళ్ళు గూగుల్ యాడ్స్ మీద ఎక్స్పర్ట్స్ మాట వీళ్ళు. ఓకే. ఇక్కడ అన్ని వీళ్ళ దాంట్లో బ్లాగ్స్ తో పాటు పీపీసీ యూనివర్సిటీ ఉంటుంది మ్యామ్. ఇది ఓకే. ఓకే ఇది సార్. మొత్తం నార్మల్ బ్లాగ్స్. ఇది పీపీసీ యూనివర్సిటీ వచ్చేటప్పటికి ఎవరైతే పెయిడ్ యాడ్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఓకే. ఏ టు జెడ్ ఫుల్ క్లాసెస్ ఉంటాయి దీంట్లో. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ ఓకే. వెళ్తూ ఉంటారు అన్నమాట మీరు. సో పీపీసీ అంటే ఏంటి, ఓకే. కీవర్డ్స్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ యాడ్ గ్రూప్ ఎందుకు చేయాలి, సిటిఆర్ అంటే ఏంటి, పీపీసీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, అన్ని ఏ టు జెడ్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో అంటే దీన్ని దాంట్లో ఒక్కొక్కటి డీప్‌గా, డెప్త్‌గా ఆ, వెళ్తారోళ్ళు. అవును మ్యామ్. ఓకే. సో వీళ్ళు ఇది ఫస్ట్ లెవెల్ అనుకోండి, ఇది సెకండ్ లెవెల్, ఇది అడ్వాన్స్ అనమాట. యెస్. నేను అందరికీ రికమెండ్ చేసేది ఈ మూడిటిని కంప్లీట్ చేసుకోమని చెప్పి, ఒకసారి పీపీసీ అయిపోతే ఓకే. కనుక. సో ఇంకొంచెం బెటర్ పిక్చర్ వస్తుంది అనమాట. యెస్ సార్. మీకు ఆల్రెడీ టాపిక్ తెలిసే ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి చాలా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే. ఏంటది, నోటెడ్. టాపిక్ ఎక్స్టెన్షన్ చేయడానికి అన్నట్టు ఉండదు. ఎగ్జాక్ట్గా క్లియర్గా ఓకే. మెన్షన్ చేస్తారు, మనకి కావాల్సినంత ఇన్పుట్ మాత్రం ఇస్తారు, ఎక్కువ టెక్స్ట్ కూడా ఉండదు. హ్మ్. యెస్ సార్. సో యాహ్! ఇక్కడ ఇది మీరు ఇందులో ఆ! చూస్తున్న ఇది ఇమేజెస్ ఆల్‌మోస్ట్ ఇమేజెస్ మీరు అన్నీ నాకు ఈళ్ళ సెండ్ దగ్గర చేసిన నుంచి తీసుకున్నాను. అదే మ్యామ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను వర్క్ స్ట్రీమ్ ఇప్పటికీ ఎప్పుడన్నా నాకు ఒక రివిజన్ లేదంటే న్యూ క్లయింట్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేసుకుంటానంటే, ఒకసారి ఈ యూనివర్సిటీ కుదిరితే గనుక మొత్తం అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఒక రివిజన్ లాగా చేసుకుంటాను అన్నమాట. సో ఎక్కడన్నా ఓకే. పాయింట్స్ మిస్ అయినా సరే ఒక గైడ్ కింద ఉంటుందన్నమాట. ఓకే. దీంట్లోనే సోషల్ మీడియా ఓకే. కూడా ఉంటుంది గానీ, ఐ ప్రిఫర్ మేజర్‌లీ వీళ్ళని ఫర్ గూగుల్ యాడ్స్ కోసం అనేది ఈళ్ళు తీసుకుంటారనమాట. ఇక్కడ మార్కెటింగ్ టిప్స్ ఉన్నాయి, బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. సో ప్రతి టాపిక్ ఈళ్ళ దాంట్లో ఒక మైన్ లాంటిదే మ్యామ్. సో ఓకే. ఇది దీన్ని మేము పెయిడ్ టూల్ వాడేవాళ్ళం వీళ్ళది. ఆల్మోస్ట్ ఆల్ $300 to $400 పర్ మంత్ ఈళ్ళది కాస్ట్. ఇది పర్ మంత్‌కి $300-400 అంటే చాలా ఎక్కువ కదా సార్? అవును మ్యామ్. కానీ మేము ఖర్చు పెట్టేది కూడా అంతే లెవెల్‌లో ఉన్నాము. ఆ! ఓకే. అంటే నేను మామూలుగా అది ఓకే. ఆ! బిజినెస్ టు బిజినెస్ అది ఓకే. బట్ అవునవును. మామూలుగా అవును మ్యామ్. ఎవరికన్నా చాలా ఎక్కువది. చూసుకొని నేర్చుకోవాలనుకుంటే కూడా అది కొంచెం ఎక్కువ బడ్జెట్. ఓకే. కానీ ఈళ్ళ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు రియల్‌గా మనం ఒక పెద్ద క్లయింట్ వాడుతున్నాం, యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఆ పెద్ద క్లయింట్ ఓకే. మనం ఆహ్, చెప్పాను కదా! ఆల్మోస్ట్ 250 క్యాంపెయిన్స్ అలా ఉన్నాయనుకోండి. ఏది ఏ రోజు యెస్ సార్. ఈరోజు ఏం చేయాలనేది మనకు తెలీదు. సో ఓకే. వీళ్ళ టూల్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే, 5 మినిట్స్‌లో హోల్ అకౌంట్‌లో ఏది ఇష్యూస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఇచ్చేస్తుందన్నమాట. ఓకే. అట్లా బెనిఫిట్ ఉంటే అది మటుకు చాలా మనం మోస్ట్‌లీ దీన్నే ప్రిఫర్ చేస్తారు సార్. ఎందుకంటే కానీ అంత పెద్ద ఆ! కంపెనీ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఇట్లాంటివి టెక్నిక్స్ అయితే యూజ్ అవుతాయి. అవసరం ఆ! అసలు. హ్మ్. సో వీళ్ళవి యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి చూడండి మ్యామ్. వీళ్ళ టూల్ యొక్క వీడియోస్ ఉంటాయి. వర్డ్ ఓకే స్ట్రీమ్, సార్. హౌ టు యూజ్ ఈరోజు వర్డ్ స్ట్రీమ్ అని చెప్పేసి చూస్తే గనక మీకు వీడియోస్ ఉంటాయి.
వాళ్ళ జస్ట్ ఒక అనాలిసిస్ చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇది నేను బాగా రెగ్యులర్గా వాడతాను అనమాట. ఫ్రీ గూగుల్ యాడ్స్ ఓకే. గ్రేడర్ అని చెప్పి. ఓకే, నేను చూపిస్తాను మీకు. దీంట్లో మనం ఉన్న యాడ్ అకౌంట్స్ అన్ని వస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు నా యాడ్ అకౌంట్ ని కనెక్ట్ చేస్తున్నాను దీంట్లోకి. ఓకే సార్. ఇక్కడ నా డీటెయిల్స్ ఇవ్వాలి, నేను ఇస్తున్నాను. దీంట్లో ఒక ఫీచర్ ఏంటంటే మన యాడ్ అకౌంట్ ఒక పర్ఫార్మెన్స్, ఒక బెంచ్ మార్క్స్ ఉంటే కనుక ఆ బెంచ్ మార్క్కి మనం మ్యాచ్ అవుతున్నామా లేదా, ఎక్కడెక్కడ మన పొజిషన్ ఏంటి, సపోజ్ ఒక 4-5 డివిజన్స్ తీసుకుంటారన్నమాట. సో ఎక్కడ మనం లాగ్ అవుతున్నాం అనేది క్లియర్గా చూపిస్తారు దీంట్లో. సో ఎనీ యాడ్ ఓకే. అకౌంట్ ఇది ఫ్రీ టూల్ అన్నమాట ఇది. ఒక నేను ఎవ్రీ మంత్ కంపేర్ చేసుకుంటా అన్నమాట. నేను ఎవరిదన్నా క్యాంపెయిన్స్ రన్ చేస్తే దీంట్లో ఒక క్రాస్ చెక్ కింద తీసుకుంటాను అనమాట. సో ఏం చెయ్యాలి అనేది ఒక సటన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అన్నీ చేసేసినట్టు అనిపిస్తుంది, కానీ మిస్సింగ్ అనేది ఏది అనిపించదు. కానీ ఇక్కడ మనకు క్లియర్గా ఇది చూపిస్తుంది ఎక్కడ మిస్సింగ్ ఉందని చెప్పి. ఓకే, అట్ ప్రజెంట్ నేను రన్ చేసేది ఓన్లీ సెర్చ్ క్యాంపెయిన్స్ ప్లస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ మాత్రమే. సో డిస్ప్లేలో ఏమీ లేదు, షాపింగ్లో ఏది చూపించట్లేదు. ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్ కింద సపరేట్ చేసింది అనమాట ఇది. ఓకే సార్. వేస్టెడ్ స్పెంట్ అని చెప్పి, క్వాలిటీ స్కోర్ అని చెప్పి, ఇంప్రెషన్ షేర్ అని, అకౌంట్ యాక్టివిటీ అనేవి ఈ 4 ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే, ఒక సెకండ్. ఎస్ సార్. సో ఈ 4 పారామీటర్స్ ఇంపార్టెంట్ గా తీసుకుంటుంది అనమాట. ఇది వేస్టేజ్ అంటే గనక మనం బెంచ్ మార్క్స్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాం అనేది తీసుకుని, మన క్వాలిటీ స్కోర్ మెయింటైన్ అవుతుందో లేదో చూస్ చేసుకుని, ఇంప్రెషన్ షేర్ అంటే మనం మార్కెట్లో ఒక 1000 మంది చూస్తున్నారు అనుకోండి మ్యామ్, ఎస్ సార్. లేదంటే 100 మంది చూస్తున్నారంటే ఓన్లీ 14 పీపుల్ మాత్రమే మనం చూపిస్తున్నాం అన్నమాట యాడ్. మిగతా అందరికీ మనకి వేస్ట్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే. అంటే 14 మెంబర్స్‌కి మన ఇంప్రెషన్ అనేది కనిపిస్తోంది. మనది కస్టమర్ యాడ్. కి మన యాడ్ అనేది కనబడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాం అనుకోండి,
సో ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుంది, ఎంత వేస్టేజ్ జరుగుతుంది లాస్ట్ 12 మంత్స్లో అని చెప్తుంది. ఇక్కడ యువర్ వేస్టెడ్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 300 రూపీస్. కానీ నంబరు ఒక అకౌంట్లో చూస్తే ఇది 2.5 లక్షలు వచ్చింది మ్యామ్ 90 డేస్లో. ఓ, ఓకే. సో ఒక అకౌంట్కి నేను ఫస్ట్ టైం కంపెనీలో జాయిన్ అయినప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఇక్కడ 2.5 lakhs వచ్చింది. ఇక్కడ ఇది 2.5 lakhs వచ్చి ఉంటే ఇక్కడికి ఎంత వచ్చి ఉంటుంది మ్యామ్? అన్ఎక్స్పెక్టెడ్ సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకనే ఉన్నాను. సో ఇక్కడ 2.5 lakhs వేస్టేజ్ జరుగుతుందని చూపించింది. ఇక్కడ మొత్తం కలిపి 11 lakhs వచ్చింది మ్యామ్. అది నాకు 11 lakhs వేస్టేజ్ జరుగుతుంది 12 months డ్యూరేషన్లో. అంటే పర్ మంత్ 1 lakh రూపీ ఆఫ్ మనీ అనేది వేస్టేజ్ జరుగుతుందని చూపించింది నాకు. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ వేస్టేజ్ అనేది ఎందుకు చూపిస్తుందంటే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయలేదని చెప్పి వస్తుంది అనమాట. నార్మల్గా ఆన్ ఓకే. యావరేజ్ బెంచ్ మార్క్ ఆఫ్ ఇండస్ట్రీ వచ్చేటికి 1040 అవుతే గనక నేను ఓన్లీ 77 కీవర్డ్స్ మాత్రమే నెగిటివ్లో పెట్టాను. అందుకోసం ఇది వేస్టేజ్ కింద తీసుకుంటుంది అనమాట ఇక్కడ. ఓకే. అర్థమైంది అంటే కదా? మనం చేస్తున్న గూగుల్ యాడ్స్ ఇవంతా కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు కదా సార్ మనము? ఓవరాల్ అకౌంట్ లెవెల్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది క్వాలిటీ స్కోర్కి సంబంధించింది. ఇప్పుడు క్వాలిటీ ఓకే స్కోర్ సార్. నాది మొత్తం ఇండస్ట్రీ లెవెల్లో వచ్చేటికి 5.8 ఉంది. కానీ నాది 0లో ఉంది. సో అందుకోసమే క్వాలిటీ మరి స్కోర్ ఇది 0 ఇచ్చింది. చెప్తాను మ్యామ్. ఓకే. ఈ అకౌంట్ వచ్చేటికి ఏంటంటే నేను చాలా లీస్ట్ బడ్జెట్ ఓన్లీ టెస్టింగ్ కోసం మాత్రమే వాడింది అనమాట. రియల్ క్యాంపెయిన్స్ రన్ అవ్వట్లేదు ఈ అకౌంట్లో. ఓకే. సో ఇది ఎట్ ప్రెసెంట్ స్టేటస్ తీసుకుంటుంది కాబట్టి ఈ డేటా ఉంది అన్నమాట. సో ఇంప్రెషన్ షేర్ కూడా ఎందుకు లూజ్ అవుతున్నామో కూడా దేవుడు చెప్పొద్దు చూడండి. బ్లూ అనేది లాస్ట్ టు బడ్జెట్, అంటే బడ్జెట్ లేకపోవడం వల్ల లూజ్ అవడం. ఇది ఎస్ సార్. లాస్ట్ టు యాడ్ ర్యాంక్ మీన్స్ యాడ్ క్వాలిటీ కానీ, ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ కానీ, రిలవెన్సీ కానీ ఇవన్నీ క్రియేట్ చేసి ఉంటే కనుక ఇదంతా నేను అచీవ్ చేసి ఉండొచ్చు. ఓకే. సో ఇదంతా మన చేతిలో ఉన్నది. కానీ ఇది బడ్జెట్ ఉంటేనే మనం చేయగలిగేది. కానీ ఇదంతా నేను ఓకే సార్. ఆప్టిమైజ్ చేయలేదు అనేది క్లియర్గా చూపిస్తుంది ఇది. సో ఇది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివిటీ అంటే ఏంటంటే మనం ఏమేం చేస్తున్నామో, క్యాంపెయిన్స్ ఎన్ని క్రియేట్ చేసామో, టెక్స్ట్ యాడ్స్ ఎన్ని క్రియేట్ చేసామో, కీవర్డ్స్ ఎన్ని క్రియేట్ చేసామో, యాడ్ గ్రూప్స్ ఎన్ని క్రియేట్ చేసామో, ప్లేస్మెంట్స్ అనేవి ఓకే. ఆప్టిమైజ్ చేసామో, ఇవన్నీ వచ్చేటికి దీని యొక్క యాక్టివిటీ కింద తీసుకుంటుంది అనమాట. యాక్టివిటీ వచ్చేటికి మీరు ఏదో ఒక పని చేస్తూ ఉంటే దీంట్లో ఆటోమేటిక్గా మీ యాక్టివిటీ పాజిటివ్గానే ఉంటుంది. కొన్ని మంది ఏం చేస్తారంటే ఏజెన్సీస్లో మేము వర్క్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ చేయరు అనమాట. కానీ ఎవ్రీ మంత్ పేమెంట్ తీసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళని అయ్యో! పట్టుకోవడానికి అయితే అప్పుడు కనుక ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. ఎస్ సార్. సో అదే కొన్ని కంపెనీలో వాళ్ళు చేస్తున్న బడ్జెట్ పెడతా ఉంటారు. కానీ లీడ్స్ వస్తా ఉండవు. అసలు ఏమే గాని ఇంప్రూవ్‌మెంట్ ఆ, అనేది ఉండదు. మనం ఇప్పుడు మన వర్క్ అనేది చేయాలి కదా మనం. ఎంతో కొంత వర్క్ అనేది ఎఫర్ట్ అనేది చూపించాలి కదా. ఆ ఎఫర్ట్ ఎస్ సార్. చూస్తున్నామా, ఇది చేస్తున్నామా లేదా అని చెప్పేదాన్ని అకౌంట్ యాక్టివిటీ అంటమాట. సో ఓకే. విదిన్ 5 minutes ఈ పర్సెంట్ అకౌంట్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసిపోయింది. ఎస్ సార్. సో గాట్ ఇట్. ఇప్పుడు ఇదే దాన్ని ఇంకొంచెం బ్రేక్ డౌన్ చేసుకొని చూసుకుంటే కనుక ఇక్కడ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఉంది. నేను చాలా తక్కువ ఖర్చు పెట్టింది అమౌంట్ వచ్చేవాడికి. ఓకే. జాన్ నుంచి ఏప్రిల్ వరకు తీసుకుంది. ఇంప్రెషన్స్ ఇంత, క్లిక్స్ ఇంత అని చెప్తుంది. అకౌంట్ సైజ్, యాడ్స్, దీంట్లో వరస్ట్ యాడ్ ఏది అనేది చూపిస్తుంది, ఏదైతే బెస్ట్ యాడ్ అనేది ఇది చూపిస్తుంది అనమాట. ఈ వరస్ట్ యాడ్ ఏదైతే అనేది చూపిస్తుందో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో రన్ చేసిన క్యాంపెయిన్స్ కాబట్టి. సో ఇంకా మనం గ్రేడ్ స్పీడ్ అని ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయన్నమాట.
మనం వీళ్ళ ఏమంటారు, వీళ్ళ పెయిడ్ వర్షన్ టూల్ తీస్తే ఇంకెలా ఎంత డేటా దొరుకుద్దో ఆలోచించండి మనం. ఇది ఫ్రీ టూల్ వీళ్ళది. అదే కానీ పెయిడ్ వర్షన్లోకి వెళ్తే ఇంకెంత ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఎస్ సార్. సో ఇది మేము ఒక ఫ్రీ టూల్ అన్నా కానీ మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మాకు ప్రజెంట్ క్యాంపెయిన్ లాస్ట్ మంత్ టు ఈ మంత్ క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అయిందా, వేస్టేజ్ తగ్గిందా లేదా, ఇంప్రెషన్ షేర్ పెరిగిందా లేదా, అకౌంట్ యాక్టివిటీ ఎలా ఉంది, అన్ని ఇక్కడ చెక్ చేసుకుంటాం అన్నమాట. సో మా మీద మేమే ఒక స్పై కింద ఓకే. పెట్టుకున్నట్టు ఇదే. ఇది యాడ్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి మాట. చాలా ఆ, ఏంటది, ఒక డిఫరెంట్ టూల్ ఇది. ఓన్లీ మెటా యాడ్స్కి సంబంధించింది మాట ఇది. వీళ్ళు ఎక్స్పర్ట్ ఆన్ మెటా యాడ్స్ మాట. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్తే వాళ్ళ కంపెనీ యొక్క స్టేటస్ ఎట్టుందనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తెలుసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తే తెలిసిపోతుంది కదా సార్. దీన్ని యూస్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మన అనాలిసిస్ వీళ్ళకి కొన్నిసార్లు వీళ్ళు యాక్సెస్ ఇవ్వరు. మన ఓన్ ఇది కాబట్టి మనం వెంటనే చేయగలిగాము. కొన్ని కంపెనీస్ వీటికి అప్రూవల్స్ ఇవ్వరన్నమాట, ఎందుకంటే వాళ్ళ డేటా బయటకు వెళ్ళిద్దని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. సో కొంచెం టైం పట్టుద్ది కన్విన్స్ చేయడానికి. కానీ వన్స్ మనం వాడడం అనేది తెలిస్తేనే మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో ఓకే. వీళ్ళది కూడా గైడ్ ఉంటుంది, బ్లాగ్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఎనీ అప్డేషన్ ఆఫ్ ఫేస్బుక్ వచ్చాడికి సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే ఆ, వీళ్ళ యొక్క మెయిన్ టూలే ఫేస్బుక్ సోషల్ మీడియా అన్నమాట. ప్లస్ హూట్ సూట్ అనేది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు ఒక ఓన్ టూల్ ఇది. సో ఓకే. ఇది క్రియేషన్స్ చేస్తారు. అవునా. సో వీళ్ళు ఫేస్బుక్ గైడ్ కానీ, గూగుల్ బిగినర్ గైడ్ కానీ, ఓకే. అకాడమీ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో మేము వీటిని కూడా ప్రిఫర్ చేస్తాం అన్నమాట, వీటిని కూడా చెక్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకో చాలా ఇంపార్టెంట్ మాజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ మాజ్లో వచ్చేవాడికి ఏంటంటే, ఒక ఎస్సీఓలో మన యొక్క ప్రజెంట్ డొమైన్ అథారిటీ ఎలా ఉందని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మాజ్ యొక్క ఫ్రీ టూల్ ఉంటుంది. ఇది ఫ్రీ టూల్. డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవడానికి మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా, మీకు చెప్పినట్టు గుర్తు. ఎస్ సార్. సో వీళ్ళవే ఎస్ ఎవ్రీ సార్, నేను చేసి పెట్టుకుంటాను కూడా. సో వీళ్ళు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. బట్ వీళ్ళు ఇచ్చే ఆర్టికల్స్ వచ్చేవాడికి ఎక్స్పర్ట్స్ ఇన్ మార్కెటింగ్ ఎవరైతే మార్కెట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు టాపిక్స్ని. వీళ్ళు సొంతగా బ్లాగ్స్ రాయడం కాదు, వీళ్ళ సొంత టీం బ్లాగ్ రాయడం కాదు. సో ఏదైతే కనుక వైట్ బోర్డ్ ఫ్రైడే అంటున్నారో, ఈ ఓకే. వైట్ బోర్డ్ ఫ్రైడే వచ్చాడికి ఇవన్నీ ఎక్స్పర్ట్ ఇన్ ఈ మార్కెటింగ్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా మ్యామ్, ఆల్రెడీ డిఫరెంట్ అకౌంట్స్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట ఈ టాపిక్స్. ఓకే. ఇప్పుడు నార్మల్ ఇది సో వైట్ బోర్డ్ ఎవరు వచ్చేటికి అందులో పాపులర్ గా ఉంటారో వాళ్ళతో వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు వీడియో. టాపిక్స్ మీద తీసుకుంటారు అన్నమాట. ఓకే సార్. సో వైట్ బోర్డ్ ఫ్రైడే వచ్చేటికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఒక ఓకే. న్యూ వస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇవి రెగ్యులర్ బ్లాగ్స్ కింద తీసుకోవచ్చు. సో వైట్ బోర్డ్ ఫ్రైడే ఎప్పుడు యూనిక్ గా ఉంటుంది. సో వాటిని మేము ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఓకే. సో దాని తర్వాత బ్యాక్ లింక్ అని ఉంటుంది ఒకటి.
ఎస్ బ్యాక్ సార్. లింక్ వాళ్ళు వచ్చాక ఏంటంటే ఎస్ఈఓ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ కెన్ బి యూట్యూబ్ ఎస్ఈఓ అయ్యి ఉండొచ్చు, లేదంటే కనుక గూగుల్ మ్యాప్ ఎస్ఈఓ అయి ఉండొచ్చు. అన్నిటికి ఫోకస్ చేసుకున్న ఆర్టికల్స్ రాస్తారు వీళ్ళు. సో చాలా బాగుంటాయి వీళ్ళవి. ప్లస్ మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఎల్ఎల్ఎం సీడింగ్ అంటున్నాడు, ఎస్ఈఓ స్ట్రాటజీ టు గెట్ మెన్షన్ బై ఎల్ఎల్ఎంస్. సో ఇట్లాంటి మనకు రియల్గా హెల్ప్ అవుతాయి అన్నమాట ఆర్టికల్స్. ఓకే సార్. సో వీళ్ళది ఇంకా బాగుంటుంది, backlink.com అనేది ఇది. నోట్ చేసుకున్నాను సార్. ఓకే, ఓకే, ఒక నిమిషం మ్యూట్లోకి పెడుతున్నాను. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇది ఎస్ఏఎం రష్ మ్యామ్. ఎస్ఏఎం రష్ లో కూడా వీళ్ళు అకాడమీ అనేది సపరేట్ గా ఉంటుంది అనమాట. సో ఓకే సార్. వీళ్ళు కూడా ఎస్ఈఓ గురించి, కంటెంట్ మార్కెటింగ్ గురించి, అడ్వర్టైజింగ్ గురించి, అనాలిసిస్ గురించి ఇవి కూడా బాగుంటాయి అన్నమాట. వీళ్ళ ఆర్టికల్స్ కూడా బాగుంటాయి. కానీ ఏంటంటే ఆ, కొంచెం లెంగ్తీగా ఉంటాయి ఇవి. సో ఒక ఓకే. ఏదైనా కానీ సారీ, వీళ్ళ ఎన్రోల్మెంట్ ఉంది ఇక్కడ, మీకు ఉంటే చూడండి ప్రతి దానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. సో వీటి గురించి కూడా మీరు ఎస్ సార్. చూడొచ్చు అన్నమాట. సో వీళ్ళ యొక్క ఓకే. ఓన్ బ్లాగ్స్ ఉంటాయి. సో బ్లాగ్స్ మళ్ళీ బాగుంటాయి. ఏఐ కంటెంట్ ఎలా తెప్పించుకోవాలి,
లేదంటే ఫ్రీ టూల్స్, బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి, లింక్ ఎందుకు ఇంపార్టెంట్, ఎల్ఎల్ఎమ్స్తో ఎలా వర్కౌట్ చేయాలి. సో జనరిక్ టాపిక్స్ కూడా ఉంటాయి, కానీ అవి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట వీటిని. సో ఇవి మేము ఓకే. ప్రిఫర్ చేస్తాం అన్నమాట. కొంతవరకు వాళ్ళు విత్ యాక్చువల్ ఎగ్జాంపుల్స్తో ఇస్తారు. సో దాన్ని హైలైటెడ్ పాయింట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తారు అన్నమాట. సో వీటిని తీసుకోగలిగితే కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ప్లస్ అందరూ ఎస్ఈఎం రష్ పెయిడ్ వర్షన్ కావాలి, పెయిడ్ వర్షన్ లేకపోతే ఏం చేయలేమంటారు. కానీ ఎనీ వెబ్సైట్ ఫ్రీ ఎస్ఈఎం రష్ కూడా చాలా వాల్యుబుల్ కింద తీసుకుంటాను అనమాట నేను. సో ఓకే. ఇప్పుడు ఇది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో లాస్ట్లో నిన్న ఒకటి చెప్పారు కదా, మనము బడ్జెట్ని 4 క్యాంపెయిన్స్ బడ్జెట్ని మనము షేర్ చేయొచ్చు అని చెప్పి, అది ఒకసారి నాకు ఎట్లా కనెక్ట్ చేస్తారనేది చూపిస్తారా? చూపిస్తాను అన్న, ఇప్పుడే చూపిస్తాను. సో ఇప్పుడు ఓకే. ఇది ఫ్రీ అకౌంట్. ఫ్రీ అకౌంట్లోనే ఓకే. నా విజిబిలిటీ ఎలా ఉంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఎన్ని కీవర్డ్స్కి నా వెబ్సైట్ అనేది కనబడుతుంది, ఎంత బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సో బ్యాక్ లింక్స్ అనేవి ఎన్ని లూజ్ అవుతున్నామో అనేవి కూడా క్లియర్గా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఎస్ సార్. ఇక్కడ నా డేటా క్లియర్గా కనబడుతుంది కదా. ఎస్ సార్, కనిపిస్తుంది. సో ఇదంతా ఫ్రీలో కూడా కనబడుతుంది కాబట్టి, సో ఫ్రీ టూల్ ఆఫ్ ఎస్ఈఎం రష్ కూడా వాల్యుబుల్ కింద తీసుకుంటాం అన్నమాట మేము. సో ఓకే. ఎటువంటి బేసిక్ సైట్ ఉన్నా కూడా మేము ఎస్ఈఎం రష్ కంపల్సరీ యాడ్ చేసి వదిలేస్తాం దాంట్లో. సో దానివల్ల మన వెబ్సైట్ యొక్క ఓవరాల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేవి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అథారిటీ స్కోర్ ఎంత ఉంది, ఓకే. సో లాస్ట్ మంత్కి ఈ ఎస్. మంత్కి డ్రాప్ అవుతుందో లేదా ఇంక్రీజ్ అవుతుందో అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఓకే. సో ఇవన్నీ కీ ఎలిమెంట్స్ కింద తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఎస్ సార్. ఇప్పుడు ఓకే. నేను ఇదే యాడ్ అకౌంట్లో చూపిస్తాను మీకు. షేర్డ్ బడ్జెట్లోకి మెయిన్గా క్రియేట్ చేసే ముందల ఓన్లీ షేర్డ్ బడ్జెట్ వచ్చేటికి ఏంటంటే ఆ, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను. ఒక క్రియేషన్ చూపిస్తాను మీకు ఈజీగా ఇంకా అర్థమవుతుంది. దీన్ని ఇలాగే ఉంచుతాను. ఎస్ సార్. సో బడ్జెట్ మాత్రమే షేర్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆ, ఓకే. ఈ పేరు యూనిక్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనుకోండి, ఎంబీఏ అని ఓకే. రాసుకుంటాను. దాని తర్వాత ఏవైతే క్యాంపెయిన్స్ ఉన్నాయో నా దాంట్లో, ఆ క్యాంపెయిన్స్ నేను ఓకే. సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీటి ఓకే. మూడు ఇక్కడ మనము మూడు కొత్త పేరు ఇవ్వాలి, అన్ని క్యాంపెయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వీటి యొక్క కామనాలిటీ ఎందుకని వీటిని కంబైన్ చేసి చేస్తున్నాం అనేది ఇక్కడ రాసుకోవాలి. మనకు తెలియాలి కదా. ఓకే. ఓకే. ఓకే ఆహా, సార్. దానికోసం అని చెప్పేసి ఇలా రాసుకుంటాం అన్నమాట. రాసుకున్నప్పుడు ఇది ఏం చెప్తుందంటే మనం 3 క్యాంపెయిన్స్ యొక్క టోటల్ బడ్జెట్ వచ్చేటికి 251 అవుతుంది. సో ఈచ్ క్యాంపెయిన్కి 53 రూపీస్ అనేది ఉంది మాట. సో ఇదే నేను లో క్యాంపెయిన్ బడ్జెట్స్తోనే రన్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవన్నీ అలా తక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 751 ఉంది. ఇప్పుడు ఇంతకు ముందర 80 రూపీస్ మాత్రం ఉన్నదాన్ని ఇప్పుడు 200 రూపీస్ అవైలబిలిటీ ఉంది దీనికి. ఇప్పుడు నేను ఎస్ సేవ్ సార్. చేశాను అనుకోండి, ఇది ఒక షేర్డ్ బడ్జెట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట దీనికి.
ఓకే. వీటికి బడ్జెట్ కామన్ గానే ఉంటుంది. ఇలా కనబడుతూ ఉంటది ఇక్కడ. దీన్ని మళ్ళీ ఇన్పుట్ క్లిక్ చేస్తే కనుక లోపల ఈచ్ క్యాంపెయిన్ కి ఎంత కన్జ్యూమ్ చేసింది, ఎంత స్పెండ్ అయింది అనేది కూడా మీకు క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే. గాట్ ఇట్ సార్. ఇది షేర్డ్ బడ్జెట్ మ్యామ్. ఓకే. ఏమైనా డౌట్ ఉందా మ్యామ్ దీంట్లో? లేదు సార్. ఒక్కసారి నేను గూగుల్ యాడ్స్‌లో అన్నిటిని ఇప్పుడు మనము 7 క్యాంపెయిన్స్ పైగా క్రియేట్ చేశాం కదా! ఆ, వాటిని ఒకసారి కనెక్ట్ చేసి నేను కొన్నిసార్లు చూస్తాను అది సార్. ఏమడుగుతుందంటే కనుక యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రొఫైల్ అని అడుగుతుంది అనమాట. ఈ ప్రొఫైల్ అనేది ఓకే. సారీ పోర్ట్ఫోలియో అంటుంది. ఈ పోర్ట్ఫోలియోలో ఏంటంటే మనం ఎన్ని క్యాంపెయిన్స్ అయితే యాడ్ చేస్తామో ఆ అన్ని క్యాంపెయిన్స్ ఒకే టైప్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీలో ఉండాలి. ఓకే. ఇది క్యాంపెయిన్ యొక్క ఆ, ఇది బిడ్డింగ్ స్ట్రాటజీ పోర్ట్ఫోలియో అనుకోండి. సింపుల్ గా ఓకే. గుర్తుంటుంది మీకు. బిడ్డింగ్ స్ట్రాటజీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు షేర్డ్ బడ్జెట్ లోకి దాన్ని తీసుకురాగలుగుతారు. ఓకే. ఇప్పుడు నేను మొత్తం 3 వచ్చేటికి మాక్సిమం క్లిక్స్ లో పెట్టాలనుకుంటున్నాను వీటిని. ఇది ఎంబీఏ క్యాంపెయిన్ అనుకుందాం. సో ఓకే. దాన్ని ఏం చేస్తానంటే షేర్డ్ బడ్జెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ మూడిట్లకి కూడా. అలాంగ్ యెస్ విత్ సార్. సేమ్ బిడ్డింగ్ స్ట్రాటజీ, ఐఎమ్ ఆల్సో telling it has to share the budget and as well as same బిడ్డింగ్ స్ట్రాటజీ ఆల్సో. సో ఈ 3 తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే. ఇప్పుడు 3 క్యాంపెయిన్స్ ఒకే బిడ్డింగ్ స్ట్రాటజీలో ఉన్నాయి. మాక్సిమం క్లిక్స్ బిడ్డింగ్ స్ట్రాటజీలో ఉన్నాయి. దాని యొక్క షేర్డ్ బడ్జెట్ ₹300 పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఓకే. ఇది ఒక పోర్ట్ఫోలియో కింద క్రియేట్